కూటమయం, ఆరో కూటం అంటే ఇత్తడి లింగాన్ని ఇచ్చారు. అశ్విని దేవతలు పార్థివ లింగాన్ని పొందారు. ఇక్కడ టెక్నిక్ ఒకసారి మళ్ళీ వినండి. పార్థివం అశ్వనౌ మునే. అశ్విని దేవతలు పార్థివలింగాన్నే స్వీకరించారు. కారణం ఏంటి? పార్థివలింగాన్ని భక్తితో పూజించినటువంటి వాడికి ఆరోగ్యంగా మరణించే యోగం పడుతుందట, మంచం మీద పడి చావట్ట. అందుకని అశ్విని దేవతలు మామూలు దేవతలు కాదు వాళ్ళు. అశ్విని దేవతలు దేవ వైద్యులు. వాళ్ళ వల్లే ఆరోగ్యం, వాళ్ళ వల్లే అనాయాసమరణం వస్తుంది. అందుకని వాళ్ళు ఎందుకని మట్టి లింగాన్ని తీసుకున్నారంటే, నాయనలారా పార్థివలింగం పూజించడం తేలికరా, మట్టితో లింగం చేయడం పెద్ద కష్టం కాదు. ఈ జిగురు మట్టి దొరుకుతుంది కదా, బంక మట్టి, దాంతో లింగం చేసి పూజించండి, ఒక్కసారైనా పూజించండి. అలా పూజిస్తే చివరి రోజుల్లో ఎక్కువ బాధపడరు, తేలిగ్గా సుఖంగా వెళ్ళిపోతారు. అన్నిటికంటే బ్రతకడం ఒక ఎత్తండి, చివరి రోజులే మనకి చాలా దుర్భరంగా ఉండకుండా ఉండాలి. కొంతమందిని చూస్తున్నాం కదా పాప, వాళ్ళు చివరి రోజుల్లో హాస్పిటల్ పాలైపోతారు. అలాగ అదేదో పెడతారు ముక్కులకి ఆక్సిజన్, ఆ వెంటిలేటర్స్ మీద బతకాలి. ఈలోపు డాక్టర్లు మొత్తం వీడి ఆస్తి అంతా లాగేస్తారు. 3 రోజులు వాడు వెంటిలేటర్ మీద ఉంటే 3 తరాలు ఆస్తి వెళ్ళిపోయినట్టే. వీడు 3 ఏళ్ళు కష్టపడి సంపాదించింది 30 ఏళ్ళు సంపాదించిందంతా 3 రోజుల్లో వెళ్ళిపోతుంది. కొంతమంది అలా తయారయ్యారు, నేను చూస్తున్నాను, అందుకు చెప్తున్నాను అన్నమాట.